హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాబ్లం 3 వచ్చేసి ఫోరియర్ సిరీస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనం ప్రీవియస్ వీడియోలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఒకటి చూసినాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇంకొక ప్రాబ్లం ఒకటి చూసినాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సెమ్లో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ అడిగిండ్రు. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గివెన్ సొల్యూషన్ వచ్చేసి గివెన్ ఏమి ఇచ్చిండ్రో, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇన్ బిట్వీన్ ఎక్స్ ఎక్కడ లై అవుతుందంటే ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ మైనస్ పై టు పై, మైనస్ పై టు పై మధ్యలో ఎక్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nx. దిస్ ఈజ్ అ ఫార్ములా, దిస్ ఈజ్ అ ఈక్వేషన్ 1 అనుకోండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి? a0 వాల్యూ. a0 వాల్యూ మనకి ఏంటి? a0 కావాలంటే ఫార్ములా ఏంటి? a0 ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మైనస్ పై టు పై ఎందుకు? ఇక్కడ మైనస్ పై టు పై ఇంటర్వెల్స్ ఇచ్చింది కాబట్టి a0 ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. a0 వాల్యూ వచ్చేసి 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. అప్పుడు ఏమవుతుంది? 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఎక్స్ ఎంత? ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు యూ ఇంటూ వి మెథడ్ అట్లా ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 1/π ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటర్వెల్స్ ఎక్కడ నుంచి పై టు మైనస్ పై. ఇప్పుడు పై వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/π ఎక్స్ పై స్క్వేర్ బై 2 ప్లస్ పై క్యూబ్ బై 3 మైనస్ పై స్క్వేర్ బై 2 ప్లస్ పై క్యూబ్ బై 3. ఇప్పుడు మైనస్ పై స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/π ఇంటూ 2π క్యూబ్ బై 3. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక పై క్యూబ్లో నుంచి పై, ఈ పై క్యాన్సిల్ అయిపోతే 2π స్క్వేర్ బై 3. a0 వాల్యూ ఏంటి? 2π స్క్వేర్ బై 3. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? an వాల్యూ. an ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. an వాల్యూ 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్. మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/π ఇంటిగ్రేషన్ మైనస్ పై టు
పై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉంది? యూ ఇంటూ వి మెథడ్లో ఉంది. సో ఇప్పుడు మనం యూ ఇంటూ వి మెథడ్ చేస్తే 1/π యూని యాస్టీస్ రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యూ ఇది వి యాస్టీస్ రాసుకోవాలి. విని డెరివేట్ చేస్తే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇప్పుడు యూ డెరివేట్ చేయాలి. 1 ప్లస్ 2x ఎక్స్ అంటే వాల్యూ 1 ఎక్స్ స్క్వేర్ అంటే 2x. మళ్ళీ ఇక్కడ ఈ విని డెరివేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఈ యూని డెరివేట్ చేయాలి. 0 అంటే 1 అంటే 0 ప్లస్ ఎక్స్ అంటే 1 కాబట్టి 2 ఉంటుంది. నెక్స్ట్ దీన్ని డెరివేట్ చేస్తే మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ ఇంటర్వెల్స్ పై టు మైనస్ పై. ఇప్పుడు వాల్యూస్ పై టు మైనస్ పై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో పై ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే పై ప్లస్ పై స్క్వేర్ సైన్ పై ఎంత 0 కాబట్టి టోటల్గా 0 ప్లస్ 1 ప్లస్ 2π ఇంటూ సైన్ 0 ఎంత 1 కాబట్టి మైనస్ సైన్ పై అంటే మైనస్ పై హోల్ పవర్ ఎన్ అన్నమాట. హోల్ పవర్ ఎన్ బై కింద ఎన్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ ఎన్ స్క్వేర్. ఇది పై. ఇప్పుడు మైనస్ చేస్తే మైనస్ పై చేస్తే 0. ఇది సైన్ ఉంది కాబట్టి అల్టిమేట్గా 0 అయిపోద్ది కాబట్టి టోటల్ వాల్యూ 0 వేసుకున్నాం. ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ పై ఇంటూ -1 హోల్ పవర్ n బై n మైనస్ 2 ఇంటూ 0 ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని సింపుల్గా రాసుకుంటే 1/π ఇది మొత్తం 0 ఇది వాల్యూ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ ప్లస్ 2π -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ ప్లస్ 2π -1 హోల్ పవర్ n బై n స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూస్ని 0 తీసేసి డైరెక్ట్గా రాసుకున్నాం. ఇప్పుడు 1/π ఇంటూ టోటల్ ఎంత అవుతుంది 4π ఆఫ్ -1 హోల్ పవర్ n ఇంటూ n స్క్వేర్. ఈ పై క్యాన్సిల్ అయిపోతే 4 ఆఫ్ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ ఈక్వల్స్ టు an వాల్యూ అవుతుంది. an వాల్యూ ఈక్వల్స్ టు 4 ఇంటూ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ bn వాల్యూ మనకు కావాలి కాబట్టి bn వాల్యూ ఫార్ములా ఏంటి 1/π ఇంటిగ్రేషన్ -π టు π f ఆఫ్ x ఇంటూ సైన్ nx ఇంటూ dx. ఇచ్చిన f ఆఫ్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. -π టు π x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ nx ఇంటూ dx. మళ్ళీ సేమ్ కాస్కి ఎట్లా చేసినామో ఇక్కడ అట్లనే ఇది u ఇది v. ఇప్పుడు uv అనుకొని చేస్తే 1/π ఇంటూ
ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ఎక్స్ మైనస్ 1 ప్లస్ 2x. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వాటినే చూసుకోవాలి. ఫస్ట్ యూ వి డాష్ మైనస్ యూ డాష్ వి డాష్ వి డబల్ డాష్ ఫార్ములా ఇక్కడ రాస్తా. యూ వి డాష్ ఇన్ ప్లస్ యూ డాష్ వి డబల్ డాష్ ప్లస్ యూ డబల్ డాష్ వి త్రిబుల్ డాష్ ఇట్లా చేసుకుంటూ పోవాలి. మనకి ఇక్కడ చేసుకుంటూ పోయినప్పుడు ఎక్స్ టర్మ్స్ అనేవి ఉండవు. అప్పుడు యూ వాల్యూ అనేది 0 అవుతుంది. 0 అయినప్పుడు మళ్ళీ వి త్రిబుల్ డాష్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అక్కడ వరకు స్టాప్ చేస్తే ఈ యూ ఇంటూ వి మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ దీన్ని యూ డాష్ వి డాష్ చేస్తే కాస్ అంటే ఏంటి సైన్ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది, ఎక్స్ రాదు, ఎన్ ఉంది. ఈ ఎన్తో ఈ ఎన్ అయితే ఎన్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2x. ఇప్పుడు యూని చేసిన చూడండి 0 ఎక్స్ 1 ఎంత 0 2 ఇంటూ ఎక్స్ అంటే 1 కాబట్టి 0 కాబట్టి ఇది 1 అవుతుంది. 2 ఇంటూ 1 ఇంటూ ఇప్పుడు మళ్ళీ దీన్ని మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఆల్రెడీ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ క్యూబ్ అయిపోతుంది. లిమిట్స్ ఎక్కడ నుంచి పై టు మైనస్ పై. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 1/π ఇంటిగ్రేషన్ పై ప్లస్ పై స్క్వేర్ ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n బై కాస్ పై. ఎక్కడ వచ్చినా -1 హోల్ పవర్ n ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాస్ పై కాబట్టి -1 హోల్ పవర్ n ప్లస్ మళ్ళీ నెక్స్ట్ సైన్కి ఆల్రెడీ మనం 0 వస్తుందని చెప్పిన 0 మైనస్ 2π ఇంటూ -1 హోల్ పవర్ n ఇంటూ n స్క్వేర్. ఇది పైకి మాత్రం. నెక్స్ట్ మైనస్ పై సబ్స్టిట్యూట్ చేస్తే -π ప్లస్ పై స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పై స్క్వేర్ పెట్టిన అక్కడ ప్లస్ అయిపోద్ది ఇంటూ మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ n ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ -π ఇంటూ మైనస్ n బై n క్యూబ్. ఇట్లా పై ఇవి -π వాల్యూస్. ఇప్పుడు మనం కలిపి రాసుకుంటే 1/π పై ప్లస్ పై స్క్వేర్ -1 ఇంటూ -1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 2π ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ -π ప్లస్ పై స్క్వేర్ ఇక్కడ మళ్ళీ ఇది ఇంటూ -1 ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 2π ఆఫ్ -1 హోల్ పవర్ n క్యూబ్. ఇక్కడ ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇది క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు ఇంకేముంటుంది 1/π -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ఇంటూ 2π. ఇక్కడ ఈ పై క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే -1 హోల్ పవర్ n ఇది క్యాన్సల్ అయిపోతాయి. ఇక్కడ ఇది హోల్ పవర్ n ఇంటూ 2π.
ఈ 2 చూసినట్టయితే బిఎన్ ఏమొస్తుంది 2 ఇంటూ -1 n+1/n బిఎన్ వాల్యూ మనకు వచ్చింది. ఈ 2 ఇంటూ -1 n+1/n బిఎన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు A0 వాల్యూ తెలుసు, ఏఎన్ వాల్యూ తెలుసు, బిఎన్ వాల్యూ తెలుసు. ఈ 3ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ వచ్చే ఆన్సర్ ఇదన్నమాట. మనకి ఏం లేదు, ఫస్ట్ ఇచ్చిన ఫార్ములాలో డైరెక్ట్గా ఇచ్చింది సబ్స్టిట్యూట్ చేసి f(x) ఏమి ఇస్తారో అది సబ్స్టిట్యూట్ చేసి A0 వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.